బార్బల్ పిచ్చు, ఆ పిచ్చు, టమాటాలు, రాగిడ్లు, బీగిడ్లు పెట్టుకొని సినిమాల మీద రివ్యూలు రాస్తూ ఉంటే వాళ్ళను మీరు పెంచి పోషిస్తున్నారు. వాళ్ళు కేవలం యాంటీ ఫ్యాన్స్. ఇప్పుడు రేపు బాలకృష్ణ సినిమా రిలీజ్ అయితే దాని గురించి నెగిటివ్ రాస్తే, అలా ఎవరైనా నజరానాలు ఇవ్వాలని ఆయన్ని పిలిపించుకొని మాట్లాడితే నిర్దాక్షిణ్యంగా ఆ సినిమా గురించి రివ్యూ రాయడమే మానేస్తారు. అతను చెప్పింది వింటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి రివ్యూలు రాసే వాళ్ళు ఖచ్చితంగా గంగలో దూకేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ చేయండి. కామెంట్ సెక్షన్ పక్కన 2 డాట్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే హైప్ దిస్ వీడియో అని కనబడుతుంది. ప్లీజ్ హైప్ చేయండి. దానివల్ల మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుంది. హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. వెల్కమ్ టు ఛానల్. బాలీవుడ్ సంబంధించినటువంటి ఒక ఫేమస్ రివ్యూ రైటర్ హరిహర వీరమల్లు సినిమా గురించి రివ్యూ రాశారు. అతని పేరు కోమల్ నహత. ఆయన గురించి మీకు కొంచెం చెప్పాలి. ముందుగా అతను చాలా ఫేమస్ ఫిలిం క్రిటిక్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా, టైమ్స్ నౌ, ఇలా పెద్ద పెద్ద మీడియా సంస్థల్లో పనిచేసిన వ్యక్తి. ముఖ్యంగా అతను అమితాబ్ బచ్చన్ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా సినిమాలకు సంబంధించినటువంటి రివ్యూలు రాస్తాడు. ఏ రివ్యూ కూడా, అంటే ఒక రివ్యూ రాయమని చెప్పి ఏ ఫిలిం సంబంధించినటువంటి కంపెనీ నుంచి అతనికి డబ్బులు అందో లేకుంటే వాళ్ళు ఇతనికి నజరానాలు ఇచ్చి రివ్యూలు రాయించుకోరు. అలా ఎవరైనా నజరానాలు ఇవ్వాలని ఆయన్ని పిలిపించుకొని మాట్లాడితే నిర్దాక్షిణ్యంగా ఆ సినిమా గురించి రివ్యూ రాయడమే మానేస్తాడు. అలా ఎన్నో సందర్భాలు. ఆయనే గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు, ఒకసారి సునీల్ శెట్టి సంబంధించిన ఒక సినిమా గురించి రివ్యూ రాయమని అతనికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆయన వెంటనే దాన్ని తిరస్కరించడమే కాకుండా ఆ సినిమాకి సంబంధించినటువంటి రివ్యూ అస్సలు రాయలేదు. అంటే ఆ సినిమాని అవాయిడ్ చేశాడు. అలా చాలా ఉన్నాయి ఆయన లైఫ్ టైంలో. అలాంటి నయానా భయానా అతని చేత రివ్యూలు రాయించుకోవాలని చాలామంది చూశారు, కానీ నేను ఎప్పుడూ వాటికి లొంగిపోలేదు. ఆయన సినిమా చూసి నిజంగా సినిమా బాగుందా లేదా, నిజంగా సినిమా బాగుంటే బాగుందని రాస్తాడు, సినిమా బాగలేకపోతే ఎందుకు బాగలేదని రాస్తాడు. అంతేగాని అమ్ముడు పోయి సినిమాలకు సంబంధించినటువంటి రివ్యూలు అతను లైఫ్ టైంలో రాయలేదు. అందుకే అతను ఒక సినిమాకు సంబంధించినటువంటి రివ్యూ రాశాడంటే సినిమా అభిమానులు కానీ, అతని రివ్యూస్ను ఫాలో అయ్యే వాళ్ళు కానీ, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి దర్శక నిర్మాతలు, నటీనటులు కూడా ఖచ్చితంగా నమ్ముతారు. అతను రాసిందే రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా గురించి కోమల్ నహత ఒక రివ్యూ రాశాడు. ఆ రివ్యూలో అతను చెప్పింది వింటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి రివ్యూలు రాసే వాళ్ళు ఖచ్చితంగా గంగలో దూకేయాలి. ఆయన రివ్యూలో చెప్పిన 2 విషయాల గురించి మీకు క్లియర్గా చెప్తాను. అందులో ఒకటి, ఈ హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల్ని థియేటర్లో కూర్చోబెట్టేంత సత్తా ఈ సినిమాకు ఉందా అనే విషయం పైన. రెండోది, ఈ సినిమా కంటెంట్ ఏదైతే ఉందో, ఔరంగజేబ్ దగ్గరకు వచ్చి కోహినూరు వజ్రాన్ని తీసుకెళ్లే బాధ్యతను హైదరాబాద్ నవాబ్ అప్పచెప్పిన తర్వాత జరిగే ఆ కథ, దాని గమనాన్ని ఆయన అద్భుతంగా చెప్పడం జరిగింది. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ చేయడం పైన ఆయన చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఎంతో మాస్ ఇమేజ్ ఉన్నటువంటి ఒక పవన్ కళ్యాణ్ లాంటి ఒక పవర్ స్టార్ ఇమేజ్, అందులో పొలిటికల్ ఏదైతే రాజకీయ పరంగా ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి ఇలాంటి సినిమాని ఒప్పుకోవడం పవన్ కళ్యాణ్ గట్స్కు మనం మెచ్చుకోవాలని చెప్పాడు. కారణం ఏంటంటే అతనికి పెద్ద మాస్ ఇమేజ్ ఉంది. అతను ఏదో యాక్షన్ డ్రామా, లేదంటే కొన్ని లవ్ స్టోరీస్, లేదంటే ఇంకేదైనా ఫ్యామిలీ డ్రామాస్ లాంటి సినిమాలు చేయొచ్చు. అంటే మాస్ ప్రేక్షకులను అలరించడం కోసం ఆయన అలాంటి కథలను ఎన్నుకోవచ్చు. పుష్ప, సలార్ లాంటి సినిమాల కైండ్ ఆఫ్ సబ్జెక్టులు ఎన్నుకుంటే ఇంకా అతని సినిమాలకు సంబంధించినటువంటి రెవెన్యూ బాగుంటుంది, కలెక్షన్స్ అద్భుతంగా ఉంటాయి. కానీ అతను ఒక సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇద్దామని చేసినటువంటి ఏదైతే సినిమా ఉందో అది పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకొని తీరాలని చెప్పడమే కాకుండా, ముఖ్యంగా అప్పుడు 16వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం ఆ టైంలో జరిగినటువంటి ఆ సంఘటనలు ఏదైతే ఉంటాయో వాటిని జనాలకు చెప్పాలి అని చెప్పి చేసిన ప్రయత్నానికి నేను మెచ్చుకొని తీరాలి అని చెప్పేసి ఆయన చెప్పాడు. రీసెంట్గా వచ్చిన చావా గురించి కూడా ప్రస్తావించాడు. ఎందుకంటే ఈ 16-17 శతాబ్దంలో మొఘల్ చక్రవర్తులు చేసినటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కావు, కనీసం ఈ సినిమాలో కొన్నైనా చెప్పే ప్రయత్నం చేశారు. అదేవిధంగా చావాలో కూడా శంభాజీరాజ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు చేసినటువంటి ఆ ప్రయత్నాన్ని కూడా ఈ సినిమా ఏదైతే ఈ హరిహర వీరమల్లు రివ్యూలో దాని గురించి కూడా ఆయన ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అయితే తెలుగుకు సంబంధించినటువంటి మిక్స్డ్ టాక్ ఎందుకు వచ్చింది అనే దాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
తెలుగుకు సంబంధించిన రివ్యూ రైటర్లు మేబీ ఈ సినిమాలోని గ్రాఫిక్స్ బాగలేదనే దాని మీదనే వాళ్ళు ఫోకస్ పెట్టి ఉంటారేమో. ఈ సినిమా కంటెంట్ మీద, ఈ కంటెంట్కి అంటే ఈ కథా గమనం మీద వాళ్ళకి అంత అవగాహన లేకుండా ఇలా మిక్స్డ్ టాక్ ఇచ్చుంటారేమో, మిక్స్డ్ రివ్యూ రాసి ఉంటారేమో అని చెప్పి వీళ్ళను సున్నితంగా తెప్పికొచ్చాడు. మామూలుగా పెద్ద సినిమాలు, అందులోనూ పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ అయిన టైంలో ఈ కోమల్ నహత కానీ కొంతమంది బాలీవుడ్కి సంబంధించినటువంటి ఫేమస్ రివ్యూ రైటర్స్ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన రివ్యూలు చూస్తాను. అసలు వీళ్ళు ఏం రాశారు, మనోళ్ళు ఏం రాశారని నేను కొంచెం కంపేర్ చేసుకుంటాను. ఈ పాన్ ఇండియా మూవీస్ వచ్చిన ప్రతిసారి మన వాళ్ళ వక్రబుద్ధి, వాళ్ళ జెన్యున్ రివ్యూలను చూసి నిజంగా ఆశ్చర్యపోతుంటారు. వాళ్ళు రాసిందే నిజం అవుతూ ఉంటాయి. వాళ్ళు బాహుబలి సెకండ్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు వాళ్ళు రాశారు, ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఒక అద్భుతమైన కలెక్షన్ కొల్లగొట్టడం ఖాయమని రాశారు. అదే జరిగినప్పుడు అదేవిధంగా వాళ్ళు ఆర్ఆర్ టైంలో కూడా అలాగే రాశారు. చాలా సినిమాలకు సలార్ విషయంలో కూడా అదే రాశారు. వాళ్ళు చాలా విషయాల్లో అలాగే రాస్తారు కూడా. కానీ మన దగ్గర ఎంతసేపు ఎవరికో ఒకరికి అమ్ముడుపోయి, ముఖ్యంగా యాంటీ ఫ్యాన్స్ను అట్రాక్ట్ చేయడం కోసం రాస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి మెగా హీరోలకు సంబంధించిన ఒక సినిమా రిలీజ్ అయిందనుకోండి, ఆ సినిమా గురించి టమాటాగాళ్ళు కానీ, బార్బల్ పిచ్చులు కానీ, అవగాహన లేని రాగిడి బీగిడి ఇవన్నీ రాసే రాతల్లో ఎంత నికృష్టం ఉంటుందంటే, వీళ్ళు ఎంతసేపు యాంటీ ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేయడం కోసం. నేను ఇందాక చెప్పినట్టు మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోల సినిమాలు రిలీజ్ అవుతే యాంటీ ఫ్యాన్స్ ఎవరు ఉంటారు? ఇటు బాలకృష్ణ ఫ్యాన్స్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ, ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ కానీ, అంటే చిరంజీవి గారికి సంబంధించినటువంటి మెగా హీరోలకు సంబంధించి విడిచిపెట్టి ఇక అదర్ హీరోలకు సంబంధించిన అభిమానులను అట్రాక్ట్ చేయడం కోసం ఈ రివ్యూలు రాస్తారు. అందులోనూ ఈ మధ్య కాలంలో మీ అందరికీ తెలిసిందే, ఈ వైఎస్ఆర్సీపీ అనే ఒక పార్టీ వచ్చిన తర్వాత, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి బలంగా ఎంటర్ అయిన తర్వాత మెగా ఫ్యామిలీని దారుణంగా టార్గెట్ చేసుకొని ఆఖరికి వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు కూడా రివ్యూలు రాస్తూ ఉన్నారు. ఎందుకంటే పైనుంచి ఆదేశాలు వస్తాయి కాబట్టి. అదేవిధంగా ఈ రివ్యూ రైటర్స్ ఎవరెవడున్నాడు, వీళ్ళందరికీ అమౌంట్లు పంపించి ఈ సినిమాని ఏకీపారేయండి, ఈ సినిమా బాగలేదని చెప్పండి అని చెప్పేసి వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇవ్వడము ఏదో జరుగుతూ ఉంది. అందుకే మెగా ఫ్యామిలీ సినిమాలకు సంబంధించి టార్గెట్ చేసుకొని ఇలా దారుణంగా రివ్యూలు రాయడం బాగా అలవాటైపోయింది. అలా ఇప్పుడు చూస్తే ఈ హరిహర వీరమల్లుకు సంబంధించి బాలీవుడ్ ఫిలిం క్రిటిక్స్ ఏ విధంగా స్పందించారో, మన వాళ్ళు ఏ విధంగా స్పందించారో, ఎంతసేపు వీళ్ళు ఆ గ్రాఫిక్స్ బాగలేదు అని అంటున్నారు, కానీ ఈ సినిమా కంటెంట్ గురించి మాట్లాడట్లేదు. వీళ్ళు ఎవరైతే ఈ ఫిలిం రివ్యూలు చెప్పేవాళ్ళు, వీళ్ళు ఏం చేస్తారంటే సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడరు. అందులోని ఏదైతే లోపాలు ఉన్నాయో లోపాలు వెతకడం కోసం మాత్రమే సినిమా థియేటర్కి వెళ్తారు వీళ్ళు. ఒక సినిమా థియేటర్లో కూర్చొని ఒక సాధారణ ప్రేక్షకుడుగా మనం చూసినప్పుడు ఆ సినిమా మనల్ని నవ్వించిందా, ఏడ్పించిందా, ఎమోషనల్గా మనం ట్రావెల్ చేయించిందా లేదా అని చూడాలి తప్పితే ఎంతసేపు ఈ గ్రాఫిక్స్ అక్కడ బాగలేదు, ఇక్కడ పేలవంగా ఉంది, ఈ ఫైట్ సీన్లో అక్కడ వెనకాల ఉన్న వాళ్ళు నవ్వుతున్నారు, ఈ దగ్గర హీరో జుట్టు ఊడిపోయింది, ఈ దగ్గర వెనకాల షర్టు మారిపోయింది, ఇలా ఎంతసేపు ఈ రంధ్రాన్వేషణలు తప్పితే వీళ్ళకు జ్ఞానం ఏముంది? ఇప్పుడు నేను చెప్పిన సోకాల్డ్ రివ్యూ రైటర్స్, మీరు వాళ్ళను పెంచి పోషిస్తున్నారు. వాళ్ళకు జ్ఞానం లేదండి, దయచేసి మీరు నమ్మండి, వాళ్ళకి జ్ఞానం లేదు. వాళ్ళు సినిమా చూసే నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేదు. వాళ్ళు ఏంటంటే బతుకుదెరువు కోసం ఇలా బార్బల్ పిచ్చు, ఆ పిచ్చు, టమాటాలు, రాగిడ్లు బీగిడ్లు పెట్టుకొని సినిమాల మీద రివ్యూలు రాస్తూ ఉంటే వాళ్ళను మీరు పెంచి పోషిస్తున్నారు. వాళ్ళు కేవలం యాంటీ ఫ్యాన్స్. ఇప్పుడు రేపు బాలకృష్ణ సినిమా రిలీజ్ అయితే దాని గురించి నెగిటివ్ రాస్తే ఆ చుట్టుపక్కల ఉన్న హీరోలు, అంటే మిగతా హీరోల అభిమానులందరూ ఆ వీడియోని వాళ్ళ గ్రూపుల్లో షేర్ చేసి ఆనందం పొందుతారు. అదేవిధంగా ప్రభాస్ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఇదే తంతు. మామూలుగా ఒక రివ్యూ చెప్తే ఆ సినిమా పాయింట్ ఏంటి, ఎలా స్టార్ట్ అయింది, ఏ విధంగా ట్రావెల్ చేసింది, ఈ సినిమాలోని లోపాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ కథ, ఆ క్యారెక్టర్ గమనం ఏంటి, అతను ఒక హీరో గమ్యం చేరడానికి అంటే అతని క్యారెక్టర్ని ఏ విధంగా మలిచారు, ఏ విధంగా తీసుకెళ్లారు, ఫైనల్గా ఆడియన్స్ ఎంత సాటిస్ఫై చేశారా లేదా, కూర్చోబెట్టారా లేదా, యాజ్ ఏ ప్రేక్షకుడుగా నన్ను ఆ హీరో నవ్వినప్పుడు నవ్వించాడా, ఏడ్చినప్పుడు ఏడిపించాడా, ఆ పాత్రలు నన్ను ఏ విధంగా నన్ను ట్రావెల్ చేయించాయి అనే విధంగా ఓ రివ్యూ రాయాలి. గతంలో చాలామంది, నేను మొన్న కూడా ఒక వీడియో పెట్టాను ఈ రివ్యూల పైన, సికిందర్ అని, చల్లా శ్రీనివాస్ అని, అదేవిధంగా మామిడి హరికృష్ణ గారు కానీ, గుడిపూడి శ్రీహరి గారు కానీ, కొంతమంది గ్రేట్ రివ్యూ రైటర్స్, వాసిరాజు ప్రకాశం గారు కానీ, వీళ్ళందరూ రివ్యూ రాశారంటే నిజంగా యాజ్ ఇట్ ఈస్గా సినిమా థియేటర్కి వెళ్ళి మనం చూస్తే అవే కనబడేది, అరే నిజమే కదా అనే విధంగా వాళ్ళ రివ్యూలు ఉండేవి. వీళ్ళకు కథ చెప్పడమే రాదు, రివ్యూలు రాయడమే రాదు, ఆ చెప్పడమే రాదు, ఏదో ఆ సెటైరికల్గా చిల్లరగా రివ్యూలు రాసే వీళ్ళని మీరు పెంచి పోషిస్తూ ఉంటే మిమ్మల్ని ఏమనాలి? అందుకే ఇలాంటి రివ్యూల్ రైటర్లని దయచేసి మీరు నమ్మకండి. వాళ్ళు కేవలం డబ్బుల కోసం కకృతి పడి
సినిమాని చంపేస్తున్నారు. అంటే వాళ్ళకు సినిమాలు చూడడం రాదు. ముఖ్యంగా వీళ్ళంతా ఈ జనరేషన్ సంబంధించి చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అవి ఇవి పనిచేసి వచ్చిన వాళ్ళు, అంతకన్నా వీళ్ళకి జ్ఞానం లేదు. మంచి సినిమాను ఎంకరేజ్ చేయండి. నేను హరిహర వీరమల్లు గురించి మాత్రమే చెప్పేది కాదు, మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. వాటన్నింటిని వీళ్ళు చంపేస్తున్నారు. కేవలం యాంటీ ఫ్యాన్స్ని సంతృప్తి పరచడం కోసం మాత్రమే వీళ్ళు రివ్యూలు చెప్తారు. వాళ్ళకంత జ్ఞానం లేదు, సీన్ లేదు. నేను వాళ్ళని మొదటిసారి చూడగానే అనుకున్నాను వీళ్ళు అమాం బాపతి గాళ్ళు అని. మీరు కూడా అలాగే ఫీల్ అవ్వండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ చేయండి. కామెంట్ సెక్షన్ పక్కన 2 డాట్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే హైప్ దిస్ వీడియో అని కనబడుతుంది. ప్లీజ్ హైప్ చేయండి. దానివల్ల మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుంది.